అమెరికా రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు మొదలయ్యాయి. దశాబ్దాలుగా వస్తున్న ద్వైపాక్షిక సంప్రదాయాలకు స్వస్తి పలుకుతూ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. సాధారణంగా వైట్ హౌస్లో జరిగే గవర్నర్స్ సమావేశానికి పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ ఆహ్వానించడం ఆనవాయితీ. కానీ ఈసారి సీన్ మారింది. కేవలం రిపబ్లికన్ గవర్నర్లకి రెడ్ కార్పెట్ వేస్తూ డెమోక్రాట్స్కు చెక్ పెట్టాలని ట్రంప్ యోచిస్తున్నారు. అసలు నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇది అమెరికా సమాఖ్య వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అగ్రరాజ్యంలో రాజకీయ విభజన ముదురుతోంది. సంప్రదాయాలను పక్కనబెట్టి అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో దూకుడు పెంచుతున్నారు. సాధారణంగా ఏటా జరిగే గవర్నర్ల సమావేశానికి రిపబ్లికన్, డెమోక్రాట్ అనే తేడా లేకుండా అందరూ హాజరవుతారు. దేశ ప్రయోజనాల కోసం విభేదాలను పక్కనబెట్టి చర్చలు జరుపుతారు. కానీ ఈసారి మాత్రం డెమోక్రాట్ గవర్నర్లకు వైట్ హౌస్ తలుపులు మూసుకుపోయేలా కనిపిస్తున్నాయి. తన విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాల గవర్నర్లను దూరంగా ఉంచడం ద్వారా ట్రంప్ తన నియంత ధోరణిని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇమిగ్రేషన్, ఆర్థిక సంస్కరణల విషయంలో తనతో ఏకీభవించే వారితోనే కలిసి ముందుకు వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారు. ట్రంప్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిత్రులకే ప్రాధాన్యం, విమర్శకులకు స్థానం లేదు అన్నట్లుగా ట్రంప్ తీరు ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమెరికా రాజకీయాల్లో మరిన్ని వివాదాలకు దారితీసేలా ఉంది. ద్వైపాక్షిక సంబంధాలకు ఇది ముగింపు పలుకుతుందా, లేక ట్రంప్ మార్క్ పాలనకు ఇది ఆరంభమా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.